ఒక్క ప్రోడక్ట్ తప్ప నాకైతే లంజుడుకు మెటల్ కూడా ఇయ్యలే. ఈ పప్పు నేను చేసిన, నాకు నమ్మబుద్ధి అయితలే. సో హలో గైస్, మచా వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈ రోజు అయితే ఈ యొక్క ముడ్డల ప్రోడక్ట్ గురించి మనం రివ్యూ చేయబోతున్నాం. కానీ దాని ముందు అయితే నాకు పాలకూర పప్పు తినాలని ఉంది కాబట్టి అది చేసుకుంటా మీకు అంతా నేను చెప్తా. ఈ రివ్యూ అయితే నేను చేస్తా, కానీ ఏంటంటే మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. మీరైతే అసలుకి జాతిని లేపేసిరు. నా పాత వ్లాగ్స్ కి అయితే మీరు ఇచ్చిన లవ్ కి నేను థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలో నాకు కూడా తెలియదు. కానీ పాలకూర పప్పు లేకుండా అయితే నేను అస్సలు బతకలేను. పాలకూర పప్పు నా ప్రాణం, నా జాన్. మీరు ఏమైనా అనుకోండి, నేను పాలకూర పప్పు ఇస్ ఫర్ లైఫ్. సో ఈ రోజు అయితే నేను మీకు ఆ క్రేజీ రెసిపీ అయితే చెప్తా. ఇది ఏంటంటే ఇంకా ఈజీ రెసిపీ నాకు అన్నిటికంటే. చికెన్ కర్రీ కూడా అన్ని చేస్తాం, కానీ ఏంటంటే ఒక హోల్ సోల్ ఫుడ్ అనమాట. ఎట్లా అంటే మీ కడుపునే మీ మనసుని అన్నిటిని మంచిగా ఫుల్ఫిల్ చేసేస్తారు. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యాటర్. కానీ కానిజం ఏడుపంతా పక్కన పెట్టేసి లెట్స్ గో. బాడీ మెల్లమెల్లగా పెరుగుతుంది కానీ పెరుగుతుంది, గుర్తుపెట్టు. ఆనియన్స్ అయితే ఏడిపించేసారా, ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసేసుకో. టమాటా, ఆనియన్, కర్రీ లీఫ్, మన గ్రీన్ చిల్లీ. దీంట్లో సర్సో ఆయిల్ ఫస్ట్ దీంట్లో ఇవంతా పోతుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ మెటీరియల్ మంచిగా మెల్లమెల్ల కుక్ అయిపోవాలి. ఫస్ట్ జీరా వచ్చేసి, రాయ్, ఆనియన్ అండ్ కర్రీ లీఫ్. నా కళ్ళలో మిరపకాయ దింగేసిందమ్మా. ఉప్పు. దీంతో ఏంటంటే ఈ మ్యాటర్ అంతా మంచిగా ఉడికిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత అలా కొత్తిమీర మసాలా, కొరియాండర్ పౌడర్ దీన్ని వేసేసుకొని, కారం పౌడర్ యాడ్ చేయం, ఓన్లీ హల్దీ యాడ్ చేస్తాం. అప్పుడే ఆ ఎల్లో కలర్ అనేది వస్తుంది, ఇంకా మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. అందుకే గ్రీన్ చిల్లీ అనేది ఎక్కువ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ మసాలాలు ఇవే మెయిన్ మసాలాలు, అంతే. ఇంకేం లేదు పెద్ద మీరు తెచ్చుకున్న తురుముగా ఏం అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసిన పాలకూర కింద పడకుండా వెళ్ళిపో, నేను వీడియోలో చూస్తున్నా. దీన్ని మంచిగా కలుపుకోండి. అన్నం అయితే ఆల్రెడీ అయిపోయింది, అన్నం ఇస్ ఆల్రెడీ డన్. సో మనం వేసుకున్న మసాలాలు ఏంది, కొరియాండర్ పౌడర్, జీరా, హల్దీ, ఇది నా ఉప్పు, అంతే. ఇంకేం దానిపైన పెద్ద తురుముగా మసాలా ఏం లేదు. ఇప్పుడు చూస్తారు కదా, మంచిగా ఇవ్వండి. దీన్ని ఇట్లా వేసుకొని అయిపోయింది. దీన్ని కూడా మంచిగా పటాపటా కలిపేసి మనం ఆఫీస్ గిఫీస్ వెళ్ళేటప్పుడు దాకా కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే పెయిట్ అంటే స్టమక్ అనేది పాడు కాదు, మంచిగా ఉంటుంది, హెల్దీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఇస్తుంది, ఇంకా మజా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మామ పప్పు గిప్పు అంతా వేసుకున్న తర్వాత నీళ్ళు వేసేసుకొని మంచిగా ఇట్లా కలిపేసేయండి. ఇంకేముంది, ఇప్పుడు మీకు నేను ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇస్తా, ఓకేనా? సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ లో మీ అందరు కూడా లింక్ వచ్చి ఉండొచ్చు దీనికోసం. అంటే యాడ్స్ రన్ చేసి సిల్లీగాలు రన్ చేస్తే దీనికి ఎంత, ఓకే. దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఏమి ఉండదు, ఈ ఒక్క ప్రోడక్ట్ తప్ప. నాకైతే లంజుడుకు మెటల్ కూడా ఇయ్యలేదు, వెనకాల అతికిచ్చేది, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సీన్ ఏంది, ఇది వచ్చేసి పడ్డది నాకు 800 రూపీస్, ఓకేనా? 800 రూపీస్. ఇది ఏం బుద్ధలో పెట్టుకోవాలా, దీంట్లో ఏం లేదు. ఫస్ట్ దాని తర్వాత నేను ఏదైనా మెటల్ షీట్ ఇట్లా కొనుక్కొని ట్రై కూడా చేసిన, అది ఇట్లా పెట్టుకొని ఫోన్ పెడితే ఇట్లా వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోతుంది. దీంతో ఏం లాభం చెప్పండి? జిమ్లో వాడంటాడా ఏ యాంగిల్ 360లోకి వెళ్ళి మీరు రికార్డ్ చేయలేరు, మీరు ఓన్లీ ఫ్రంట్ కెమెరాలోకి వెళ్ళి రికార్డ్ చేయవచ్చు. అప్పుడు ఏం లాభం మీరు ఓన్లీ ఫ్రంట్ కెమెరాలోకి వెళ్ళి రికార్డ్ చేసుకుంటే చెప్పండి? ఇది ఒక పిచ్చి బ్రాండ్ బాయిల్ అని చెప్పేసి చూస్తే ఫైనాన్స్ అందరినీ. నేనైతే ఒకటే చెప్తా, ఈ లౌడాల ప్రోడక్ట్ అయితే అస్సలు కొనకండి. దీనికంటే బెటర్ ట్రైపాడ్ వేసుకొని జిమ్ వర్కౌట్ షూట్ చేసుకొని ఏం కాదు, దాంతో ఏం పెద్ద పంచాయతీ కాదు. కానీ ఇట్లాంటి ఫ్యాన్సీ ప్రోడక్ట్లు కొని మీరైతే చూసి అవ్వకండి, నేనైతే ఒకటే చెప్తా. అందుకే నేను మీకు చెప్తాం అనుకున్నాను, ఎందుకంటే ఇది ఇవంతా మీకు వస్తుంది. ఇవ్వండి, ఇది ఉందా, దీన్ని ఏంది ఏం అత్తుకునే, ఇవ్వండి. దీనికి ఫోన్ పెడితే ఆగుతుందా? ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఫోన్ ఉంటుంది, దాన్ని కూడా ఇది ఆపలేకపోతుంది అంటే ఇంకేం వెయిట్ ఆపుతుంది? మషిన్లు ఊపితే ఉత్తిగానే పడిపోతుంది. సో వేస్ట్. నేనైతే అస్సలు రికమెండ్ చేయ ఈ ప్రోడక్ట్ని అయితే, మీరు కూడా కొనకండి. అండ్ మీకు యాడ్స్ వస్తే ఫస్ట్ అయితే మన కమెంట్ ఉంటారు, లంచ్ ఒక సకల్ ప్రోడక్ట్లు పంపి మనుషులకి. ఈ ప్రోడక్ట్ అయితే వీళ్ళు బాయిల్ వాళ్ళు 800 రూపీస్ ఇచ్చిల్లట్టు, 100 రూపాయలు. ఇది అసలు కొనకండి. ట్రైపాడ్ కూడా అంటే దానికంటే బెటర్. 800 రూపీస్ పెట్టు, 500 రూపీస్ పెట్టి
మోస్ట్ పడతాడు, కానీ ఇదైతే అసలు ఉండకండి, ఓకేనా. సరే, నాకైతే ఫటాఫట తినే బుద్ధి అవుతుంది, కానీ ఇమ్లీ దీన్ని వేసుకొని మొత్తం దీంట్లో ఏంటంటే మన పప్పు ఫైనల్ ఇంగ్రీడియంట్ టేస్ట్ చేసేయాలి కదా. ఇంకా కొంచెం దీన్ని మంచిగా మిక్స్ చేసేసి సెట్లా కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర మిగిలిపోయింది, దీన్ని కూడా యాడ్ చేసేస్తే మన పప్పు అనేది రెడీ. అనేది చాలా ఈజీ. సో మీరైతే ఇప్పటిదాకా చూసేసి, ఇప్పుడు నేను ప్లేట్లో వేసి చూపెడతా, మీ నోర్లోకి వెళ్ళి నీళ్ళు లేకపోతే నా పేరే రోహిత్ గుర్తు పెట్టుకోండి. మంచిగా వేసుకుని తింటే ఇప్పుడైతే మీరు లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసేయండి చెప్తున్నా. అయిపోయింది, దట్స్ ఇట్. ఇంకా మీరు ఈ దాకా వ్లాగ్ చూసిరంటే థ్యాంక్ యూ సో మచ్ గైజ్, అండ్ బాయ్ బాయ్. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ తో ఇంకొక మంచి రెసిపీతో. అర్థమైంది కదా గైజ్, బాయ్. మ్యాడ్